పచ్చి అబద్ధాలు. టీడీపీ ప్రభుత్వం అంటే అబద్ధాల ప్రభుత్వం. నేటికి 9 నెలలు అయింది వచ్చి ప్రభుత్వం వచ్చి ఏం చేసింది ప్రభుత్వం? కూరగాయలు కానీ మంచి నూనె ప్యాకెట్లు కానీ నిత్యావసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. ఏం చేసిందండి? ఏం చేసింది? ప్రజలకు ఏం చేసింది చెప్పండి. ఫీజు రింబర్స్మెంట్ అన్నారు. విద్యార్థులు ఇప్పుడు 2 నెలలు అయిపోతే కాలేజీ అయిపోతుంది. సర్టిఫికేట్లు కాలేజీ వాళ్ళు ఇమ్మంటే ఇస్తారా? మరి పేద విద్యార్థులు ఏమవుతారండి? ఫీజు రింబర్స్మెంట్ ఇప్పటి వరకు ₹1 వేయలేదు. ప్రభుత్వం మాది గొప్ప అని టీడీపీ నాయకులు ఎగిరి గెంతులేస్తారు. వాళ్ళు చేసింది ఏముందండి? ఒక్కసారి లోకేష్ని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని విద్యార్థులు చదువుకున్న విద్యార్థుల గురించి ఆలోచించి ప్రభుత్వాన్ని నడపమనండి. గత ప్రభుత్వంలో కరోనా 2 సంవత్సరాలైనా ప్రజలు ఇబ్బంది పడలేదండి. 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నా సరే హాయిగా గడిచిపోయేది ప్రతి ఒక్క కుటుంబానికి కూడా. ఇప్పుడు కరోనా ఉందా ఏముందా ఏమీ లేదు. కానీ యువతల బయటకు వచ్చి చూస్తే రేట్లు విపరీతమైన రేట్లు. పేద ప్రజలు ఇసుక ఫ్రీ అన్నారు, ఎక్కడ పనులు లేవని టాపీ కూలోళ్ళు, టాపీ మేస్త్రులు అందరూ గోల. ఏం కూటమి ప్రభుత్వం అండి? ఏం చేసింది? వచ్చి ప్రజలకు ఏం చేసింది చెప్పమానండి ఒకసారి. రైతు భరోసా లేదు. చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి తల్లి వందనం వేస్తామన్నారు, మే మాసంలో ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటి అవన్నీ వేసేవి కాదు, పెట్టేవి కాదు. ఒక్క విద్యార్థికే వేయడాకే జగన్మోహన్ రెడ్డి నానా తంటాలు పడి నానా ఇబ్బందులు పడేవాడు. అలాంటిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పథకాలన్నీ పెడితే సంవత్సరానికి 1,58,000 కోట్లు అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి 78,000 కోట్లతో సరిపెట్టేవాడు. ఇన్ని పథకాలు వేయాలంటే ఎక్కడి నుండి తెస్తాడండి? మాటలు చెప్పేసి గెలిపి ప్రజలకి మోసం చేసి గెలచడం కాదు. పథకాలు చేసి చూపించి ఇచ్చిన మాట నిలబెట్టుకో, అది నాయకుడు. ఇది అంతేగాని నేను చేస్తా ఏం చేసేసావండి? నువ్వు వచ్చి 9 నెలలు అవుతుంది. ఏం చేసావు ప్రజల కోసం చెప్పమానండి. ఏం చేశాడు? ఇంప్లిమెంట్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి చెడ్డోడండి, అందుకని ఆయన గెలిపించలేదు. ఈయన మంచోడు కాబట్టి ఈయన గెలిపించాక మరి ఈయన చెయ్యాలి కదా అన్నీ ఉన్నావు. ఆయన చెడ్డోడండి గత ముఖ్యమంత్రి, ఈయన మంచోడు, ఈయన చెయ్యాలిగా. మరి ఏమీ లేదు. బయటకు వస్తే రేట్లు, నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, అది చేసేస్తా, ఇది చేస్తా. ఏం చేసాడండి? వచ్చి ఏం చేశాడు? గ్యాస్ బండ్లు ఉచితం అన్నాడు. కొందరికి పడుతున్నాయి, కొందరికి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడట్లేదు. బయటకు వస్తే గోల వాళ్ళందరూ ఏం చేసిందండి టీడీపీ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి? ప్రజల్ని ఇదంతా మాయ చేసి మోసం చేసి, అంతేగాని చేసేది ఏమీ ఉండదండి. ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో 3-4 ఏళ్ళ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది. వచ్చే అవకాశం ఉందంటారా? అది ఆయన చెప్తే చెప్పవచ్చు, కానీ 5 సంవత్సరాల వరకు వచ్చే సంగతి ఉండదండి. అది ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ప్రభుత్వం ఓడిపోయినా సరే మేము 3 సంవత్సరాలు వస్తాం, 4 సంవత్సరాలు వస్తామని మాట ఉట్టి సర్వ కళ. ఏదో ఆయన భ్రమకు అనుకుని అనుకోవచ్చు, కానీ అది జరిగే పని కాదు.